అపూర్వ తన రూమ్లో కూర్చొని మేకప్ అవుతూ తన హెయిర్ స్టైల్ చేసుకుంటూ ఉంటుంది. ముంగట హెయిర్ని రోలర్తో వంకీలు తిప్పుతూ ఉంటుంది. అక్కడ డోర్ దగ్గర నిలబడి భూమి అంతా గమనిస్తూ ఉంటుంది. అపూర్వ అక్కడి నుండి ఎప్పుడు వెళ్ళిపోతుందా అని చూస్తూ ఉంటుంది. భూమికి ఆ సిఐ చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉంటాయి. భూమి ఇలా అడుగుతుంటుంది, ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయించడానికి ఏం కావాలి సార్, ఏం చేయాలి సార్ అని అడుగుతూ ఉండగా అపూర్వ హెయిర్ కానీ నెయిల్ కానీ కావాలి అని అనేసరికి అపూర్వ హెయిర్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది భూమి. అలా రెడీ అయిన అపూర్వ వాష్రూమ్లోకి వెళ్ళిపోగానే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది భూమి. అక్కడున్న రోలర్ని తీసుకొని దానికున్న అపూర్వ హెయిర్ని చూస్తూ, దొరికావే అపూర్వ, ఇప్పుడు దీన్ని డిఎన్ఏ టెస్ట్కి పంపించడం, నువ్వే దోషివని నిరూపించడం అన్నీ జరిగిపోతాయి. నువ్వు చేసిన పాపాలకి ఖచ్చితంగా నీకు శిక్ష పడుతుంది అపూర్వ అని కసిగా అనుకుంటూ ఉంటుంది భూమి. డిఎన్ఏ టెస్ట్ మ్యాచ్ అవుతుందా? అపూర్వ దోషని తేలుతుందా? శోభాచంద్రని చంపినందుకు అపూర్వకి శిక్ష పడుతుందా? సడన్గా అపూర్వ వాష్రూమ్లో నుండి వస్తుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.